ఐ ఫోకస్ నేను ఆశ. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీల ప్రచారం సాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాహుల్ గాంధీ ప్రచారం మొదలుపెట్టి ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ప్రజలకు పలు హామీలను ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు రాహుల్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోరును పెంచాయి. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పొత్తులో సీట్ల పంపకాలపై అవగాహన కుదుర్చుకున్న పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక హామీలిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పలు కీలక హామీలను ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇండీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో తమ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మొదటి అడుగు వేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుకున్నామని, అంతేకాదు రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత ఎన్నికలు జరగాలని భావించామని స్పష్టం చేశారు. కానీ బీజేపీ అలా అనుకోవడం లేదని, మొదట ఎన్నికలు ఆ తర్వాత రాష్ట్ర హోదా అంశం ఆలోచిద్దామని బీజేపీ అనుకుంటోందని విమర్శించారు. అంతేకాదు తమ కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న రాహుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తామన్న రాహుల్ తమ పాలనలో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎలక్షన్ హీట్ మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీపైనే ఆధారపడింది. జమ్మూపై బీజేపీ ప్రాబల్యం పెరగడం వల్ల కాంగ్రెస్ అక్కడ మరింత శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పలు కీలక హామీలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనలతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో కూడా రాహుల్ ప్రచారంతో హస్తం గ్రాఫ్ పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూలోని 2 స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల తర్వాత జమ్మూలో బీజేపీ బలం కొంతమేర పెరిగింది. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జమ్మూలో కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. అందుకే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కి సవాల్గా మారాయి. అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు కుదుర్చుకుని మరీ ఎన్నికల సమరంలోకి దిగుతోంది కాంగ్రెస్. కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ ఇప్పటికే రంగంలోకి దిగగా ప్రియాంకతో కూడా ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీకి ధీటుగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచాలన్నది రాహుల్ లక్ష్యం. అందుకే జమ్మూ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ కీలక హామీలను ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం తమకు కలిసి వస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగ కల్పనతో పాటు రాష్ట్ర హోదా కోసం ప్రయత్నిస్తామని రాహుల్ గాంధీ ప్రజలకు హామీ ఇవ్వడం కలిసి వస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్ కు ఎన్సీ కూడా తోడవడంతో ఈ 2 పార్టీలు కలిసి జమ్మూ కాశ్మీర్లో సత్తా చాటే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఎన్సీ కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్ లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదల రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. అందుకే జమ్మూ కాశ్మీర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి ఉచితాలు, ఇతర హామీలను ఇస్తున్నాయి. ఇది వాళ్ళ ఐ
ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.